ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఇప్పటికే యూఎస్ఏలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ని ప్రదర్శించారు. మరి అక్కడ ఈ సినిమాను చూసిన కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఈ సినిమా సక్సెస్ అని సాధిస్తుందా లేదా ఫ్లాప్ను మూటగట్టుకుంటుందా అనే విషయాలను మనం ఒకసారి చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే జనానికి మంచి చేయాలని అనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్, అలాగే జనాలను తొక్కుతూ ఎదిగి అన్యాయాలు అక్రమాలు చేసి అయినా సరే డబ్బులను సంపాదించుకోవాలనే ఒక చెడ్డ ఆలోచనలతో ఉన్న మంత్రి హెచ్జే సూర్యకి మధ్య జరిగే పోరాటం. అయితే ఇందులో ఎవరి మీద ఎవరు పై చేయి సాధించారు? జనానికి చేయాల్సిన మంచి రామ్ చరణ్ చేశాడా, లేదంటే రామ్ చరణ్ను ట్రాన్స్ఫర్ చేయించి ఆ మంత్రి అతని మీద పై చేయి సాధించి మొత్తానికైతే తను గెలుపొందాడా అనే విషయాలు తెలియాలంటే ఇండియాలో రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు శంకర్ కార్తిక్ సుబ్బరాజు కథ తీసుకున్నప్పటికీ ఈ కథని తను ఓన్ చేసుకుని మరీ డైరెక్షన్ చేశాడు. అందువల్లే ఈ సినిమాలో ప్రతి పాయింట్ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉందని, మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిందని సినిమాను చూసిన యూఎస్ఏ ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇంటర్వెల్కి ముందు ఒక 30 నిమిషాలు సినిమాలో రామ్ చరణ్ తన నట విశ్వరూపాన్ని చూపించాడంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. దర్శకుడు శంకర్ మొదటి నుంచి ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్గా తీసుకెళ్లాడట. కథ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ ఆయన ఎక్కడ తడబడకుండా ముందుకు సాగుతూ ఉండడం, తద్వారా డైరెక్షన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేశారట. ఇక కొన్ని సీన్స్ని విజువల్ వండర్గా తెరకెక్కించడంలో కూడా శంకర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందని, సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఫాస్ట్గా సాగుతుందంటూ, ఎక్కడ బోర్ కొట్టకుండా క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ కథలో ప్రతి ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ శంకర్ ఈ సినిమాను చేశాడంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా యూఎస్ఏ ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశామంటూ చెబుతుండడం విశేషం. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటించిన రామ్ చరణ్ ప్రతి పాత్రలో కూడా తను వేరియేషన్స్ అయితే చూపించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక కథలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక సినిమా మొత్తాన్ని తను ఒంటి చేత్తో ముందుకు తీసుకెళ్లాడని కూడా చెబుతున్నారు. హెచ్జే సూర్య యాక్టింగ్ చాలా కన్నింగ్గా ఉండడమే కాకుండా అందులో వేరియేషన్స్ని కూడా చూపిస్తూ సినిమా మీద మరోసారి హైప్ పెంచాడు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అంజలి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉందట. ఆమె వల్ల సినిమా కథ మొత్తం చేంజ్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా అంజలి చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రని పోషించిందని కూడా జనాలు చెబుతుండడం విశేషం. వెన్నెల కిషోర్, సునీల్ లాంటి నటులు కూడా కామెడీని పండించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సినిమా ఫోటోగ్రఫీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండడమే కాకుండా శంకర్ ఏదైతే కోరుకున్నాడో దాన్ని విజువల్ వండర్గా స్క్రీన్ మీద చూపించడంలో సినిమా ఫోటోగ్రాఫర్స్ చాలా వరకు హెల్ప్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా గేమ్ చేంజర్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండడం అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రేపు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్ వస్తుందా లేదా.